నా సినిమా సూపర్ హిట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చి లేచిపోతుంది మూవీ. అభినవ్ గారు కమెడియన్ గా బాగున్నారు, హీరో గారు బాగున్నారు. చాలా బాగుంది భయ్య రెస్పాన్స్. నా సినిమా సూపర్ హిట్. రివ్యూస్ చూడండి, రేటింగ్స్ చూడండి. 3+ రేటింగ్స్. 3+. సినిమాలో ఎన్ని షేడ్స్ చూపిస్తావు అన్న? సినిమాలో షేడ్ చూపించడం కాదన్న, సినిమాలో షేడ్ చూపించడం కాదు, మంచి స్టోరీ ఉంది సినిమాలో. అవి జరగండి దెంగేమని లేదు. సినిమాలో షేడ్స్ అని చూపిస్తామని కాదు, కథ ఎలా ఉంది అని. మేము కథ ఒడిదుడుగుల్ని మైండ్లో పెట్టుకొని మస్తు షేడ్స్ ఉన్నాయరా అని టైటిల్ పెట్టాము. ఇవాళ చాలామందికి సినిమా నచ్చుతుంది. మీరు ప్లీజ్ నా దగ్గర నుంచి కాదు, జనం దగ్గర నుంచి రివ్యూస్ తీసుకోండి ప్లీజ్. నా దగ్గర ఇంటర్వ్యూలు అన్నీ తీసుకున్నారు కదా అందరూ, అయిపోయింది. ట్యూషన్ అన్న ఇప్పుడే చూసేస్తున్నా. ఎక్సలెంట్ ఉంది మూవీ అన్న ఒక మాట చెప్పాడు, ఏమని, ఎంత శత్రువు అయినా సరే వేవ్ మీద కొట్టాలని కడుపు మీద కొట్టద్దు అన్నాడు. అదే ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు యూత్ అనేది ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీస్ చూడాలి. ఒక మనిషి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోని, నేను సక్సెస్ అవుదాం అనుకుంటా, కానీ మళ్ళీ ఆ మూమెంట్కి వచ్చేసి ఆ సెకండ్కి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కటి ఒక కామన్ మ్యాన్కి, ఇప్పుడున్న నార్మల్ మ్యాన్కి ఇది ఒక జరిగే ఒక సిచ్యువేషన్ లాంటివన్నీ, అది అనేది ఎలా రీచ్ అయ్యాడు, ఎలా స్ట్రగుల్స్ పడ్డాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనేది దీంట్లో చూపెట్టాడు. కంపల్సరీ 100% మూవీ అనేది రీచ్ అవుతుంది. కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. 100% కూడా అన్న సక్సెస్ మీట్లో వచ్చేసి దుమ్ము లేపిపోతాడు. ఇలా ఇంకో షేడ్స్ కూడా చూపెట్టిండు అన్న. ఆ షేడ్స్ అనేది నేను చెప్తే కాదు, మీరు లోపలికి వెళ్ళి ఆ షేడ్స్ మీరు చూస్తేనే, నేను చెప్తున్నా కదా, మీకు లోపల ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చి లేచిపోతుంది మూవీ. జై అన్న 9.5 ఇస్తాను 10కు. హాయ్ అండి, మస్తు షేడ్స్ అని మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. హీరో అభినవ్ గారు ఫస్ట్ కామెడీ నుంచి కామెడీ యాంగిలే అనుకున్నాం. హీరో గారు కూడా చాలా బాగా చేశారు, ఎక్స్ప్రెషన్ కానీ. హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇందులో లవ్ స్టోరీ ఉంది, ఎమోషనల్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ తిరుపతి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇది కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. హైలైట్ సీన్స్ అంటే అది తను తెలివితేటలతో చేశాడు. లాస్ట్లో ప్రింటర్ చాలా బాగుంది, నాకు అదైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ అంటే అదే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అభినవ్ గారు కామెడియన్ గా బాగున్నారు, హీరో గారు బాగున్నారు. చాలా బాగుంది. ఫస్ట్ సినిమా అయినా హిట్ కొట్టారు. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీతో వచ్చి చూడండి. మస్తు. అభినవ్ గారు కామెడీ ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. కామెడీ అయితే చాలా బాగుంది, చెప్తున్నాను కదా. అస్సలు బోర్ అనిపించదు సినిమా మాత్రం, అస్సలు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. మొత్తం ఇంట్రెస్ట్ చూడొచ్చు. చాలా సాంగ్స్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బాగుంది అన్న సినిమా. ఫీల్ గుడ్ సినిమా, మంచిగా ఉంది. కామెడీ సీన్స్ అన్ని వర్కౌట్ అయినాయి. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఊహించలేదన్న, మంచిగా ట్విస్ట్ ఇచ్చిండు. ఇక ఆర్టిస్ట్ల గురించి అన్నిటి గురించి మంచిగా చెప్పిల్లన్న. చలో అన్న, బాగుందన్న, వర్కౌట్ అవుతుంది. మంచి సినిమా అన్న. మీమ్స్ పేరు పెట్టాడు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని. ఎన్ని షేడ్స్ ఇచ్చాడు? చాలా షేడ్స్ చూపించండి అన్న. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లెక్క మంచిగా చూపించాడు. హిట్ అన్న, మంచిగా ఉంది. 3+ రేటింగ్ మంచిగా ఉంది. చాలా బాగుందన్న సినిమా. చాలా కామెడీ ఉంది. మంచి ఎమోషనల్ మూవీ. చాలా బాగా చేశారు. అభినవ్ అనేది చాలా బాగా చేశాడు. మోహన్ కూడా చాలా బాగా చేశాడు మూవీలో. చాలా బాగుందండి సినిమా, మాత్రం హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి, హ్యాపీగా చూడొచ్చు అండి. అసలు అడల్ట్ కామెడీ ఏం లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. మంచి బ్లాక్ బస్టర్ అండి. ఇంకా చెప్పడం కన్నా చూడటం చాలా బెటర్ అండి. చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుందన్న, మస్తు షేడ్స్ ఉన్నాయి. ఒక పెయింటర్ అన్నది ఒక అమ్మాయి లవ్ చేస్తే ఆ అమ్మాయి పెయింటర్ అని చేసి వదిలేయడము, తర్వాత తన లైఫ్లో అతను సక్సెస్ అవ్వడం. సినిమా చాలా బాగుంది.